బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. खबरदार 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 रिजर्वेशन व्यतिरेकुल्लारा खबरदार खबरदार मेमेंतो मागंता मेमेंतो मागंता मेमेंतो मागंता సాధిద్దాం బీసీలకు రాజ్యాధికారం సాధిద్దాం 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 బీసీలకు రాజ్యాధికారం సాధిద్దాం సాధిద్దాం मेमेंतो मागंता मेमेंतो मागंता ఖబర్దార్ రిజర్వేషన్ వ్యతిరేకుల్లారా ఖబర్దార్ 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 రిజర్వేషన్ వ్యతిరేకుల్లారా ఖబర్దార్ ఖబర్దార్. జై బీసీ జై బీసీ జై బీసీ. రిజర్వేషన్ వ్యతిరేకుల్లారా ఖబర్దార్ 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 రిజర్వేషన్ వ్యతిరేకుల్లారా ఖబర్దార్ ఖబర్దార్. వాడెవ్వడు వీడెవ్వడు రిజర్వేషన్ కట్టెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు రిజర్వేషన్ కట్టెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు రిజర్వేషన్ కట్టెవ్వడు ఖబర్దార్ రిజర్వేషన్ వ్యతిరేకుల్లారా ఖబర్దార్ ఖబర్దార్. ప్రెస్ మిత్రులకు నమస్కారం. ఈరోజు మరి మా రిజర్వేషన్ దాదాపు 80 సంవత్సరాల నుంచి బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతుంది. దీనికి అనుగుణంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మా వాటా మాకు కావాలి అని పోరాటం చేస్తున్నాము. మా అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు జాల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గుజకృష్ణ గారు, మరి ఇంకో ప్రెసిడెంట్ మా కుల్కచేల సీన్ ముదిరాజు గారు, పిట్ల శ్రీధర్ గారు, మా మహిళా అధ్యక్షురాలు మణిమంజరి గారు, ప్రధాన కార్యదర్శి తారకేశ్వర్ గారు, అదేవిధంగా మా పాండన్న గారు, మరి అందరికీ పేరు పేరును స్వాగతిస్తూ మరి కేంద్ర ప్రభుత్వము మరి మాకు నష్టం ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా రిజర్వేషన్ ఉందో ఆ విధంగా రిజర్వేషన్ ఫలాలు మా వాళ్ళకు కూడా అందాలని మా పోరాట ఫలితంగా మరి కేంద్ర ప్రభుత్వం కొంతవరకు దిగొచ్చి జనగణన జరిపిస్తానని చెప్తున్నారు. కానీ జనగణనలో కూడా మా కాలం పెట్టలేదు. బీసీలకు ఖచ్చితంగా బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా ఉందో బీసీలకు అదేవిధంగా కాలం ఏర్పాటు చేయాలి. బీసీలు మరి ఓబీసీ అని రాసినా పర్వాలేదు, మరి అది రాయాలని మేము పోరాటం చేస్తున్నాము. మరి మహిళలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పాడు, స్వాగతిస్తున్నాం. మహిళలకు కూడా మళ్ళీ బీసీ మహిళలకు కూడా సబ్ కోటా కావాలని మా పోరాటం. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో చట్టసభలో రిజర్వేషన్ కావాలి. స్థానిక సంస్థలు కానీ చట్టసభలు కానీ మా వాళ్లకు మరి దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి అన్యాయం జరిగినమాట వాస్తవం. ఇప్పటికైనా మా వాటా మేము పంచుకోవాలి, మాకు కావాలని పోరాటం చేస్తున్నాము. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మరి కొన్ని ప్రభుత్వాలు కొంతమంది మాకు రిజర్వేషన్ ఇవ్వద్దు ఫలాలని ధోరణిలో మాట్లాడుతున్నారు. దానికి అనుగుణంగా మరి మా అధ్యక్షుల వారి అనుమతితోటి పార్లమెంటును మేము ఏ విధంగా అయితే రేపు శీతాకాల సమావేశంలో పార్లమెంటు మా అధ్యక్షుల వారు చెప్తారు, ఖచ్చితంగా పార్లమెంటును ముట్టడిస్తాం. మాకు జరిగిన అన్ని రాష్ట్రాలకు వెళ్ళి బీసీ సోదరులు మరి బీసీ ఇదివరకు మీటింగ్ పెడితే కూడా దాదాపు 36 పార్టీల ప్రతినిధులు మరి 44 మంది ఎంపీలు అటెండ్ అయ్యారు. మరి మేము భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో మా బీసీ మహాసభలు ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాము. మాకు అన్ని రాష్ట్రాలలో అన్ని పార్టీల మద్దతు కూడా ఉన్నది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మా వాటా మాకు ఇవ్వవలసిందే, మేము కేంద్ర ప్రభుత్వం పోరాటం చేస్తాము. మరి ఇప్పుడు మా పిట్ల శ్రీధర్ గారు మా జాతీయ ఒడ్డరి సంఘం అధ్యక్షుడు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మా మణిమంజర్ మా మేడం గారు మాట్లాడతారు.